గర్వం పనికిరాదు అనే ఒక నీతి కథ. ఒక తూనిక చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయింది. 2 మినుగురు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో, ఓహో, నీవా తూనీగా, దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు చిమ్ముతున్నాం, ఆ వెలుగులో వెళతావా అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ మీరు మాత్రం పగలు బయట కనబడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరు ఏమిటో తెలుసుకోండి అన్నది ఆ తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము, మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతున్నది అని తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ, నేను గొప్పవాడినని తనను తాను గర్వపడకూడదు, ఎదుటివారిని కించపరచకూడదు. మేము గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకు వచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నా అని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కానీ చంద్రోదయం తరువాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాను అనుకుంటాడు. ఆ తరువాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు తన ఉన్న చోటు తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎన్నడూ ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఎవరి విలువ వారికి ఉంటుంది అన్నది తూనీగ. అప్పుడు మినుగురు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరతాయి. స్నేహితులారా, విన్నారుగా, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు అన్న విషయాన్ని తూనీగ ఎంత బాగా మినుగురు పురుగులకు తెలియజేసింది అన్నది.